ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్న చిన్న గొడవల వల్ల వారిద్దరూ చాలా కాలంగా మాట్లాడుకోవడం మానేశారు. ఊరిలో సంక్రాంతి వాతావరణం మొదలైంది. రేపే భోగ పండుగ. రాము తన కొడుకుతో కలిసి ఇంటి ముందున్న పాత వస్తువులను, పనికిరాని చెత్తను పోగు చేస్తున్నాడు భోగ మంటల కోసం. అప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారు. నాన్నా, ఎందుకు ఈ పాత సామాన్లని ఇలా తగలబెడతాం? అని రాము కొడుకు అడిగాడు. అప్పుడు తాతగారు ఇలా చెప్పారు. చూడు నాన్నా, భోగ అంటే కేవలం పాత వస్తువులను తగలబెట్టడం మాత్రమే కాదు. మన మనసులో ఉన్న కోపం, ద్వేషం, అసూయ అనే చెడు ఆలోచనలను కూడా ఆ మంటల్లో వేసి కాల్చేయాలి. అప్పుడే మన జీవితంలోకి కొత్త వెలుగులు, సంక్రాంతి వస్తాయి. ఈ మాటలు పక్కనే ఉన్న రాముకి బలంగా తాకాయి. తన తమ్ముడిపై ఉన్న అనవసరమైన కోపాన్ని ఇంకా ఎందుకు మోస్తున్నానని అనిపించింది. తన కోపాన్ని, పాత గొడవలను భోగ మంటలలో కాల్చేసి కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం భోగ మంటలు వేస్తుండగా రాము నేరుగా వెళ్లి సోముని ఆలింగనం చేసుకున్నాడు. పాత గొడవలు ఈ మంటల్లో కలిసిపోని మనం కొత్తగా మొదలు పెడదాం అన్నాడు. ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయింది. భోగ మంటల్లో మనలోని అహంకారాన్ని, ద్వేషాన్ని కాల్చేసి ప్రేమ అనే కొత్త వెలుగుతో బంధాలను కలుపుకోవడమే నిజమైన పండుగ.